ఒక నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక పావురం గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున చీమల పుట్టలు ఉన్నాయి. పుట్టలోని ఒక చీమకి చెట్టు మీద పావురానికి స్నేహం కుదిరింది. తొందరగానే చీమ పావురం ఫ్రెండ్స్ అయ్యాయి. రోజు ఒకదాన్నొకటి చూసుకోకుండా ఉండలేకపోయేవి. ప్రతిరోజు కలుసుకుంటూ ఉండేవి. ఒకరోజు పావురాన్ని పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కుందామని చీమ చెట్టు మీదకి ఎక్కుతోంది. ఇంతలో కాలు జారి చెట్టు కింద ఉన్న నీళ్లలో పడిపోయింది. వస్తానన్న చీమ ఇంకా రాలేదేమిటా అనుకుంటూ పావురం కొమ్మ మీద నుంచి వంగి కిందకు చూసింది. తన స్నేహితుడు నీళ్లలో పడి గిలగిల కొట్టుకోవడం చూసింది. మిత్రుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని క్షణంలో గ్రహించింది. ఆలస్యం చేయకుండా ఒక ఆకును తుంపి ఎగురుతూ వచ్చి చీమ దగ్గర పడేసింది. మిత్రమా, ఆకు మీదకు రా, మెల్లగా ఆకును చేరుకో అంది. చీమ సులువుగానే ఆకు మీద ఎక్కింది. పావురం తన రెక్కలతో టపటపా కొట్టి చీమ ఉన్న ఆకును నది ఒడ్డుకు వచ్చేలా చేసింది. చీమ బ్రతికిపోయింది. మిత్రుడికి కృతజ్ఞతలు చెప్పి కాసేపు కబుర్లు ఆడుకున్నారు. ఒకనాడు వేటగాడు బాణాలు ధరించి ఈ చెట్టు దగ్గరికి రావడం చీమ చూసింది. తన ప్రాణ స్నేహితుడికి ఏ ఆపద రాకూడదని దేవుణ్ణి వేడుకుంది. కానీ వేటగాడు తన మిత్రుడికే గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ గబగబా పాక్కుంటూ వేటగాడి పాదాన్ని శక్తి కొద్దీ కుట్టింది. అబ్బా, చీమ కుట్టింది అని గట్టిగా అరిచాడు వేటగాడు. ఆ అరుపు విని కొమ్మ మీదున్న పావురం పారిపోయింది. వేటగాడు బాధతో వెనుతిరిగాడు. పావురం తిరిగి ఎగిరి వచ్చి తన మిత్రుడి దగ్గరికి వెళ్ళింది. నా ప్రాణరక్షణ చేశావా మిత్రమా, నీకు ఇదే నా కృతజ్ఞతలు అంది పావురం.